తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందిన బీసీ బిల్లును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించాలన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అదేవిధంగా బీసీ బిల్లును రాష్ట్రపతికి పంపినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్కు ధన్యవాదాలు తెలిపామన్నారు మహేష్ కుమార్ గౌడ్. జనగణనలో కులగణనను కూడా కేంద్రం చేర్చడం శుభ పరిణామమన్నారు. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విజయమే అంటున్న తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. మనతో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు మీరు గవర్నర్ కలవడం జరిగింది. గవర్నర్ ఎందుకు కలవడం జరిగింది? సో దీనికి ఉన్న ఉద్దేశం ఏంటి సార్? 42% ఓబీసీస్కి రిజర్వేషన్ ఇస్తూ కామారెడ్డిలో చేసిన డిక్లరేషన్కి అనుగుణంగా మేము రిజర్వేషన్ బిల్లు తీసుకురావడం జరిగింది, పాస్ చేయించుకోవడం జరిగింది. ఆ బిల్లుని ఇవాళ రాష్ట్రపతికి గవర్నర్గా పంపడం జరిగింది. అందుకే గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలియడానికి వచ్చాం. ఇది కాంగ్రెస్ పార్టీకి విజయం. రాహుల్ గాంధీ గారి యొక్క కోరికను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పరిపూర్ణంగా నెరవేర్చింది. కాబట్టి ఈ రాష్ట్రంలో యావత్ భారత చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో కుల సర్వే జరిగింది. కుల సర్వే కాకుండా 42% రిజర్వేషన్ బిల్లు ఇవ్వడం జరిగింది. ఈ రెండు కూడా యావత్ దేశానికి దిక్చూచిగా మారినాయి. అందుకే ఇవాళ గవర్నర్ గారు రాష్ట్రపతికి ఆ బిల్లు పంపినారు. కాబట్టి వారు ధన్యవాదాలు తెలియడానికి వచ్చాం. సార్ ఒకటి చెప్పండి సార్, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా క్యాబినెట్లో కూడా ఆమోదించడం జరిగింది. మేము జాతీయ ఏదైతే జనగణన ఉందో అందులో కులగణన కూడా ఇంక్లూడ్ చేస్తామని చెప్తారు. సో ఎట్లా చూస్తారు దీన్ని? రాహుల్ గాంధీ గారి విజయం. రాహుల్ గాంధీ గారు 5 ఏళ్లుగా గజ్జగట్టుకొని తిరుగుతూ ఉన్నారు. కాబట్టి వారి డిమాండ్ని ఇలా కేంద్రంలో ప్రభుత్వం తలకొక తప్పలేదు. ఇది పరిపూర్ణంగా రాహుల్ గాంధీ గారికి క్రెడిట్ పోతుంది. థ్యాంక్ యూ. సో ఇది పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నారు. ఏదైతే కుల గణన ఏదైతే తెలంగాణలో చేశామో దీన్ని రాహుల్ గాంధీ కూడా పదే పదే దేశవ్యాప్తంగా కూడా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు. ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా చేయడానికి బీజేపీ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఇది ఖచ్చితంగా రాహుల్ గాంధీ విజయం అని చెప్పి కూడా పీసీసీ చీఫ్ చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వరుణ్తో రాజ్ న్యూస్, రాజ్భవన్ నుండి.